మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుండి వ్యాపారవేత్త కామవరపు సాయి కిరణ్ గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. మీరు ఒక శ్లోకాన్ని ఇచ్చారు, తాత్వికంగా దాని అర్థం తెలియజేయమని అడుగుతున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో ఇది. నిజానికి అక్కడ కృష్ణుడు చెప్పిన సందర్భంలో దీనికి తాత్విక అర్థం ఏమీ లేదు. ఆయన కేవలం కులవృత్తుల గురించి చెప్పాడు. ప్రతి శ్లోకాన్ని పీకి లాగేయాల్సిన అవసరమే లేదు. అది మామూలుగానే చెప్పాడు. ఇప్పుడు భీముడు శంఖం పూజించాడు, శంఖమే పూజించాడు అంతే. ఇంక శంఖానికి విపరీతార్థాలు వెతకూడదు. అలా అయితేనే గ్రంథాలు ఇబ్బంది పడిపోతాయి, అసలు అర్థం వెళ్ళదు. అక్కడ ఆయన చెప్పడంలో కులధర్మం. ఆయన క్షత్రియుడు. నువ్వు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఉండు. ఎందుకంటే ఏ ధర్మం అంటే ఇక్కడ వృత్తి, ఏ వృత్తిని నువ్వు అనుసరించినా కూడా కొన్ని దోషాలు కనపడతాయి. ఏదో ఎంత మంచి వృత్తి అనుకుంది, అగ్నిహోత్రం యజ్ఞం చేయడం మంచిదే కదరా. కానీ ఆ వేడి, యజ్ఞం దగ్గర వేడి ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది అనుకుంటా? 300 డిగ్రీలు ఉంటుంది. 300 డిగ్రీలు. మరి ఆ బ్రాహ్మణులు ఎలా తట్టుకుంటున్నారు? పాలు, పెరుగు, నెయ్యి. కుప్ప కృష్ణమూర్తి గారు మహానుభావుడు వేదశాస్త్ర విజ్ఞాన వీచికల్లో చెబుతాడు ఈ విషయాన్ని. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గోధుమలు, ఎండు ద్రాక్షలు, చెరుకు మొక్కలు, అగరం, ఇవన్నీ అందులో వేస్తారు. వీటి వల్ల ఆ వేడి మొత్తం ఇలా వెదజల్లబడినట్టయి వాళ్ళకి శరీరాలు తట్టుకోగలిగిన దానికంటే కొద్దిగా ఎక్కువ వేడి అక్కడ ఉంటుంది. అదే దావానలం అయితే 1300 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది. కార్చిచ్చు అడవి అగ్ని. యజ్ఞం దగ్గర 300 డిగ్రీలు ఉంటుంది. మరి 300 డిగ్రీలు ఉష్ణోగ్రతలో ఎన్ని జీవులు చచ్చిపోతారా? చాలా బ్యాక్టీరియా పోతుంది. నిజానికి యజ్ఞం చేయడంలో బ్యాక్టీరియా నాశనం అనేది ఒకటి ఉంది. మరి ఆ బ్యాక్టీరియాని చంపడం పాపం కదా. ఇంకే బతకలేం ఎలా అయితే. నువ్వు అడిగెట్టుకుని ఒక మేకపిల్లను దున్నపోతును చంపడం, అందులో వేయడం పాపం అన్నారు. కానీ నడిస్తే కూర్చుంటే కూడా చాలా చనిపోతాయి. కొన్ని మతాలు అలాగే పుట్టే మరి విపరీతాలు. అందుకే జనంలో మిగలలేదు. అవి అసాధ్యం, అది ఆచరణ సాధ్యం కాదు. అలాగా ప్రతి వృత్తిలోనూ కొన్ని దోషాలు ఉంటాయి. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు రక్తపాతం, కౌరవులు చనిపోతారు అలా ఆలోచిస్తే ఏం చేయలేవయ్యా. వాళ్ళు వచ్చి నిన్ను తంతు ఉంటే కూడా నువ్వు తననంటే అలాగా. క్షత్రియ ధర్మంలో యుద్ధంలో చనిపోతే చాలు, ఇంకేం అక్కలే, క్షత్రియుడికి స్వర్గం అన్నారు. అదే ఇప్పుడు అధర్మ యుద్ధమా ధర్మ యుద్ధమా అదంతా వేరే విషయం. ముందు రాజు చెప్పినట్టు సైనికులు వినాలి కదా అని అన్నారు. దీనికి ఇది కేవలం కులవృత్తులకు సంబంధించి చెప్పింది, అంతకంటే విశేషార్థాలు లాగక్కలేదు. కానీ వారు అడిగారు కాబట్టి తాత్విక అర్థాన్ని చెప్పచ్చు. స్వధర్మ, స్వ అంటే ఇక్కడ జీవుడు. ఏ జీవుడికి ఆ జీవుడికి ఆయన పుట్టిన ప్రాంతాన్ని బట్టి, మళ్ళీ కులాన్ని బట్టి కూడా చూసుకోపోని, మతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి స్వధర్మం ఒకటి ఉంది. అది పూర్వధర్మాలు కాదు. బ్రాహ్మణులు ఎవరు ఆ వృత్తుల్లో లేరు, క్షత్రియులు ఎవరు ఆ వృత్తిలో లేరు, ఏ కులం వాళ్ళు ఇవాళ ఆ వృత్తిలో లేరు. అలాగని లేకుండా లేరు, కొంతమంది చేస్తున్నారు, కొందరు వేరే వృత్తులు స్వీకరించారు. ఈ వృత్తి వీరికి అని కేటాయించడానికి ఇప్పుడు అవకాశం లేదు. దాని గురించి మాట్లాడకూడదు ఇంకా. అటువంటప్పుడు ఏ ధర్మానికి కట్టుబడి ఉండాలి? ఎప్పుడైనా సరే కుటుంబంలోనైనా బయటైనా జీవుడికి ఒక ధర్మం ఉంటుంది. తాను తండ్రి స్థానంలో ఉంటే తండ్రి ధర్మం, కొడుకు స్థానంలో ఉంటే కొడుకు ధర్మం. కొడుకు ధర్మం ఏమిటి అంటే మంచిగా చెడ్డ అనే ఆలోచనలు వచ్చినప్పుడు ఎటు తేలకపోతే తల్లిదండ్రులు చెప్పినట్టు చేసేయడం మంచిది. మహాజనో ఏనగత సపంధా. నాకు తోచలేదండి, మా నాన్నగారు చెప్పారు, చేశాను, అవన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి. అలాగే ఒక వ్యాపారం మనం చేస్తున్నాం, అతను వ్యాపారస్తుడే అన్నావు కదా, ఒక వ్యాపారం మనం చేస్తున్నాం, ఇంకో రకరకాల వ్యాపారాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఇది కాకుండా అది చేయాల్సింది అని ఇది మధ్యలో ఆపేసి అది మొదలెడతాడు. ఈ ఆకర్షణకు లోనుగా అవుతుంది. అది లాభం ఎక్కువ రావచ్చు, దాంట్లో గుణాలు ఎక్కువ ఉండొచ్చు. పరధర్మాత్ సు అనిష్ఠితాత్ స్వకర్మో విగుణ. నీ వ్యాపారంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. కానీ అవతల వ్యాపారంలో కొన్ని సౌలభ్యాలు ఉండొచ్చు. అది వాళ్ళు బాగా చేసి ఉండొచ్చు, నువ్వు కూడా ఇంతకంటే బాగా దాన్ని చేయగలగచ్చు. కానీ దీన్ని వదలొద్దు, ఇందులోనే ఉండమన్నాడు. జీవుడు అనుకున్నా సరే ఈ జీవుడికి ఒక ధర్మం ఉంది. తండ్రి, కొడుకు, లేకపోతే భార్య, భర్త, ఇలా కొన్ని ఉన్నాయి. జీవుడు యొక్క ధర్మం ఏమిటంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4ంటిని సాధించేటువంటి ప్రయత్నం.
ధర్మంగా ఉండడం, అర్థం సంపాదించడం, తద్వారా కోరికలను తీర్చుకోవడం, వాటిని శాశ్వతం అనుకోకుండా మోక్షం పొందడం. దీని నుంచి పక్కకి లాగే ప్రక్రియలు చాలా ఉంటాయి. ఇవన్నీ ఉంటే కుదరదండి, అవన్నీ అసలు అవసరం లేదు. మొత్తం ఏమంటే ఫలానా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇదే పరధర్మం అంటే. ఒక దీక్ష పట్టిస్తే వచ్చేస్తే, ఓ నామం జపిస్తే వచ్చేస్తే, అక్కడ మునిగితే వచ్చేస్తే, అక్కడ తేలితే వచ్చి, ఇవే పరధర్మాలంటే. నీకు హైందవ ధర్మం, సనాతన ధర్మం, ధర్మార్థ కామ మోక్షాలని వరుస క్రమంలో సాధించాల్సిందే అని చెబుతుంటే నువ్వు దాని నుంచి పక్కకి ఎందుకు ఎడుతున్నావు? పరధర్మానికి ఏదో ఆకర్షణ కలిగింది, అది ఎంత మంచిదైనా సరే, అందరూ అనుష్ఠించినా సరే, బాగుంది అనిపించినా నువ్వు వెళ్ళకు. నీ జీవుడుగా నీకేది ఉందో అదే చెయ్యి. స్వధర్మే నిధనము శ్రేయగా. స్వధర్మంలో ఉండగా చనిపోయినా మంచిదే. నిధనం అంటే మరణం. మన ధర్మంలో మనం ఉండగా చనిపోయినా మంచిదే. ఎందుకంటే జనం ఏమనుకుంటా, ఆయన పని ఆయన చేశాడండి, మరి అందులో ఓటమి కలిగితే ఆయన ఏం చేస్తాడు? యథాశక్తి చేశాడు. ఇప్పుడు కాండిక్యుడు అనే రాజు కేశీధ్వజుడితో యుద్ధం చేస్తాడు ఆముక్తమాల్యుడు. కాండిక్యుడు ఓడిపోతాడు. తర్వాత కేశీధ్వజుడు ఏదో కారణాలతో ఈయనకు వచ్చి నీ రాజ్యం నీకు ఇస్తానంటాడు. నాకు ఇప్పుడు ఎందుకో రాజ్యం మీద దృష్టి లేదు, నేను తపస్సు చేసుకుంటున్నాను, నాకు బ్రహ్మజ్ఞానం బోధించమంటాడు. బ్రహ్మజ్ఞానం ఎందుకయ్యా? రాజ్యం పుచ్చుకో అని ఏమంటాడు తెలుసా? అవమానపడ్డావు కదా, రాజ్యం పుచ్చుకో అంటే ఏమంటాడు తెలుసా? నాకు అవసరం లేదు, నా శక్తి మేరకు నేను పోరాడకపోతే బాధపడాలి కానీ ఓడిపోతే బాధపడక్కర్లేదంటాడు. కాండిక్యుని కథని ప్రతి పాఠశాలలో పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి. అప్పుడు ముఖ్యంగా ఐఐటీలో పెట్టాలి. ఇంగ్లీష్లో పెట్టినా పర్వాలేదు. ఈ ఓటమి గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటారు. లేకపోతే ఇప్పుడు పెద్ద గొప్ప అయిపోతుంది ఇది. ఆయన ఏమంటాడంటే, నేను ఓడిపోయినందుకు బాధపడట్లేదు, బాధపడక్కర్లేదు. ఓటమి గెలుపు ఎలాగైనా ఉంటాయి. నా ప్రయత్నం నేను చేయకపోతే బాధపడినా, ప్రయత్నం నేను చేశాను. నువ్వు నాకంటే నీకు సైనిక శక్తి ఎక్కువ, శరీర బలం కూడా ఎక్కువ, అందుకని నువ్వు గెలిచావు, నేనెందుకు బాధపడాలి? నాకంటే ఎక్కువ ఓడి చేతిలో ఓడిపోయాను, నేను తప్పేముంది? తక్కువ ఓడి చేతిలో ఓడిపోతే బాధపడాలన్నాడు. ఇది స్వధర్మే నిధనము శ్రేయ. మన ధర్మంలో మనం ఉంటే, మన వ్యాపారంలో మనం ఉంటే, పోనీ మనం పొందదలుచుకున్నటువంటి ఆత్మజ్ఞాన మార్గంలో మనం ఉంటే, అందులో మరణించిన మంచిది. భగవంతుడు వాగ్దానం చేశాడు, శ్రేయాన్ ఇది శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టు అభిజాయితి. ఒక తాత్విక మార్గంలో మనం వెడుతున్నప్పుడు అదే మార్గంలో ఉంటే, అందులో మధ్యలో మరణిస్తే వాడికి ఆ మార్గాన్ని కొనసాగించడానికి అవసరమైన జన్మిస్తాను నేనని చెప్పాడు. మరి అంత అభయం మనకుంది భగవద్గీతలోనే. అంచేతను పరధర్మా స్వనుష్ఠితాత్ పరధర్మో భయావహ. ఇప్పుడు మనకి చేతకాని దాన్ని, ఇతరుల దాన్ని మనం ఏదో ఈ వ్యాపారం మానేసి ఆ వ్యాపారం, ఈ ధర్మం మానేసి ఆ ధర్మం మొదలెట్టామనుకో, రెండింటికి భ్రష్టులై చివరికి ఒక 4 వ్యాపారాలు అయ్యాక ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఈయన ఏం చేసినా మట్టే అని మాట్లాడతారు ఇక్కడ. అది అంతకంటే అందులోనే ఉండి ఏదో మంచో చెడో నేను చేసుకుంటున్నా, ఇది వ్యాపారానికి వర్తిస్తుంది, ఉద్యోగానికి వర్తిస్తుంది, ఆధ్యాత్మికతకు కూడా వర్తిస్తుంది. ఒక మార్గం, ఒక గురు మార్గం, ఒక గ్రంథం చూపించిన మార్గం, ఒక తల్లిదండ్రులు చూపించిన మార్గంలో మనం ఉన్నాం. మారకో నువ్వు భక్తిగా నమస్కారం చేస్తే పొంతలో ముసలమ్మ విగ్రహం కూడా పురుషోత్తముళ్లాగా అనుగ్రహిస్తుంది. సనాతన ధర్మం అంతే, సందేహం లేదు అందులో. అది గ్రామదేవతలన్నీ ఏ పక్కా గ్రామదేవత ఏమిటి? ఆవిడ సంగ్రామ దేవత. వ్యాపారమైన, ఉద్యోగమైన, ఆధ్యాత్మిక జీవనమైన మనం ఎంచుకున్న ఒక మార్గాన్ని మనం ఎప్పుడు అదే మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటే అది వీరమరణంతో సమానం అని నాన్నగారు చెప్పారు. అందుకని ఎప్పుడు ఒక మార్గాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం ఒక ద్రోవలో వెడుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు వాళ్ళ ప్రాబల్యాల కోసం మనకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సరైన మార్గం కాదు, అటువైపు వస్తే ఇంకా బాగుంటుంది, ఇది అది అని, ఈ మంత్రం కాకపోతే ఆ మంత్రం అని. ఏదైనా మనం ఒకదాన్ని నమ్ముకున్నప్పుడు మంత్రం మన నిష్టని పరీక్షిస్తుంది కానీ మనం మంత్రాన్ని పరీక్షించకూడదు. కాబట్టి మన నిష్టని మనం పరీక్షించుకుంటూ నమ్ముకున్న మార్గంలోనే ముందుకు వెడుతూ ఉంటే అది వీరమరణంతో సమానం అన్నారు. అంతకంటే మెరుగైన ప్రయత్నం మరొకటి లేదన్నారు. భగవంతుడు చెప్పినట్టుగా, భగవద్గీతలో చెప్పినట్లుగా తప్పనిసరిగా వచ్చే జన్మలో కూడా దీనికి కొనసాగింపుగా ఉండే జన్మనే ఇస్తాను అని ఆయన మనకు హామీ ఇచ్చాడు. కాబట్టి మనం ధైర్యంగా మన మార్గంలో మనమే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.